నిన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులపైన ఎటువంటి ఎఫెక్ట్ చూపించింది? నిన్న పద్దుల తర్వాత ఏ వస్తువులపైన ధరలు పెరగడం కానీ తగ్గడం కానీ జరిగాయి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మొత్తంగా ఇటు సిగరెట్, కాఫీ యంత్రాలపైన భారీగా ధరలు పెరగబోతున్నాయి. ఫెర్టిలైజర్స్ పైన ధరలు పెరుగుతాయి. ఇనుము పైన కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇక కార్లు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వెహికల్స్, బ్యాటరీస్, సోలార్ ప్యానెళ్ల పైన, తర్వాత మెడిసిన్స్, క్యాన్సర్ మెడిసిన్స్ పైన కొంత ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇక సీ ఫుడ్ పైన కూడా కొంత ధరలు తగ్గే అవకాశం ఉంది. సో వారం రోజుల్లో ధరల అమలుకి వారం రోజుల సమయం కూడా పట్టే అవకాశం ఉంది. సో నిన్నే బడ్జెట్ అనౌన్స్ చేశారు కాబట్టి వీటిపైన ధరలు తగ్గే అవకాశం ఉంది. సో కొంత ఇక్కడ సిగరెట్ల పైన ధరలు పెరగడానికి పెద్దగా ఎవరు సామాన్యులు అంతా పెరగడాన్ని ఎవరు పెద్దగా ప్రభావం చూపించదు. అది కొంతమందికి మాత్రమే, అయితే సిగరెట్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి మాత్రమే ఆ ప్రభావం ఉంటుంది. ఇక కాఫీ యంత్రాలు, ఫెర్టిలైజర్స్, మోస్ట్లీ ఫెర్టిలైజర్స్ పైన అంటే రైతుల పైన భారం పడినట్టే. ఇనుము ధరల విషయంలో కూడా కొంత ఐరన్ ఓర్కి సంబంధించి దాన్ని ఎక్స్పోర్టింగ్ ఏమంటారు దాన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్కి మాత్రం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇనుము ధర పెరగడం పైన. సో ఈ స్థాయిలో బడ్జెట్ ఉంటుంది. సామాన్యుల పైన కొంత ప్రభావం పడుతుంది, కొంత రిలాక్సేషన్ దొరుకుతుందని ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు, ఎవరు ఆశించలేదు. సో సడన్గా ఈ డౌన్ఫాల్ అంటే బడ్జెట్కి సంబంధించిన విషయం పైన కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఎక్కడెక్కడ తగ్గుతాయంటే విదేశీ పర్యాటకాల పైన తగ్గే అవకాశం ఉందట. కానీ ఎంతమంది విదేశీ పర్యటనలు చేస్తున్నారు? మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ విత్ ఇన్ ఇండియాలో ఉంటుండ్రు. ఇక్కడే ఉద్యోగాలు, ఇక్కడే చదువులు అన్నీ ఇక్కడే ఉంటాయి. సో విదేశీ పర్యటనకి చాలా తక్కువ మంది, అరుదుగా ఎవ్రీ 100లో ఒక 10% లేదా 5% మాత్రమే వెళ్తుంటారు, వాళ్ళకి అవకాశం. ఇక విదేశీ విద్య పైన కూడా కొంత ఖర్చు తగ్గించే విధంగా దీన్ని తగ్గబోతుందంట. ఆల్కహాల్ పైన తగ్గబోతుందంట. తర్వాత షూ పైన, లెదర్ షూస్, అప్పర్ బాట్ పైన తగ్గబోతోంది. ఇక సోలార్ ప్యానెల్స్ పైన తగ్గబోతోంది. ఎనర్జీ ట్రాన్సిషన్ పరికరాలపై తగ్గబోతోంది. క్యాపిటల్ గూడ్స్, క్రిటికల్ మినరల్స్ పైన కూడా తగ్గే అవకాశం ఉందట. ఇక వ్యక్తిగత వినియోగానికి వాడే పరికరాలకి కొంత 20 నుంచి 10% దాన్ని BCD, బేసిక్ కస్టమ్ డ్యూటీని తగ్గించారంట. మెడిసిన్స్ పైన, ముఖ్యంగా క్యాన్సర్ మెడిసిన్ పైన, డయాబెటిక్ మెడిసిన్ పైన, ఇక మన దేశ తీర ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆర్థిక మండలి పరిధి వరకు ఉన్న వరకు సముద్ర జలాల్లో మన జాలర్లు పట్టుకునే చేపల్లో కొంత సీ ఫుడ్, మన విత్ ఇన్ ఇండియాలో ఉన్నటువంటి సీ ఫుడ్ పైన ట్యాక్స్ తగ్గుతుంది. ఇక న్యూక్లియర్ ప్రోడక్ట్స్ వాడేటువంటి రా మెటీరియల్స్ పైన ట్యాక్స్ తగ్గుతుంది. విద్యుత్ వాహనాల్లో ట్యాక్స్ తగ్గుతుంది. భారత్లో తయారయ్యే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, భారత్లో ఎన్ని రకాల స్మార్ట్ ఫోన్లు తయారవుతున్నాయి, సో అది ఎక్కడ అమ్ముతున్నారు, వాటి ధర తగ్గే అవకాశం ఉందట. ఇక ధర పెరిగే దాంట్లో సిగరెట్స్, తర్వాత ఇంకా రకరకాలుగా ఫ్యూచర్ ఆప్షన్స్ ట్రేడింగ్లో విలాసవంత లగ్జరియస్ వాచెస్, ఆల్కహాల్, సిగరెట్లు, బీడులు, పాన్ మసాలా, గుట్కాపై పెరిగే అవకాశం ఉంది. కాఫీ యంత్రాలపైన కూడా పెరిగే అవకాశం ఉంది. తర్వాత అమోనియం ఫాస్ఫేట్, అమోనియం నైట్రే ఫాస్ఫేట్ పైన కూడా పెరగవచ్చు. తర్వాత షూటింగ్ కోసం వాడే కెమెరాల ధరలు కూడా పెరగవచ్చు. సో కెమెరాల ధర పెరగవచ్చు, మైక్స్, ఇతరత్ర ప్రోడక్ట్స్ ధరలు కూడా పెరగవచ్చు. సో మనతో పాటుగా అనలిస్ట్ విష్ణు IAS అకాడమీ చైర్మన్ విష్ణు గారు జాయిన్ అవుతున్నారు. విష్ణు గారు నమస్తే అండి. నమస్తే. రైట్, విష్ణు గారు, నా బడ్జెట్ చూసారు. సో కొన్ని లక్షల కోట్ల బడ్జెట్, 54.50 సంథింగ్. సో ఆ బడ్జెట్లో ఎక్కడెక్కడ ఎటువంటి మార్పులు ఉంటాయి, సామాన్యులకి ఈ బడ్జెట్ ఎంత మేర కొంత గుడ్ న్యూస్గా చెప్పాలి? ఖచ్చితంగా ఇది ఎనర్జీ ట్రాన్సిషన్ లో, సోలార్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇది చాలా ప్రైజెస్ తగ్గుతున్నాయి. ఇది చాలా మంచి విషయం. కానీ ఒక విషయం మనము బీజేపీ గవర్నమెంట్ ఒప్పుకోవచ్చు, సిన్ గూడ్స్ అని ఉంటాయన్నమాట. సిన్ గూడ్స్ అంటే ఆల్కహాల్, సిగరెట్స్, మన శరీరానికి ఏదైతే హాని కలిగిస్తుందో వాటిని సిన్ గూడ్స్ అంటారు. సో ఈ సిన్ గూడ్స్ మీద ప్రతి బడ్జెట్ లో వాళ్ళు ట్యాక్స్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈసారి కూడా ట్యాక్స్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇదొక మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఇలా ఏదైతే చెడ్డ అలవాట్లు ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో. కానీ ఏదైతే విదేశీ పర్యటన ఉందో, మీరు అన్నట్టు విదేశీ పర్యాటకులు మన దేశానికి కొంచెం తక్కువనే వస్తారు. డొమెస్టిక్ టూరిస్టులు ఎక్కువ ఉంటారు. ఈ డొమెస్టిక్ టూరిస్ట్ మీద ఏదైనా మినహాయింపు ఇస్తే బాగుండేది. ఈ విదేశీ పర్యాటకుల కన్నా ఇదొకటి చాలా బాధ కలిగించినట్టు విషయము. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ బూస్ట్ అవ్వాలి అని అంటే టూరిజం సెక్టర్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇండియాలో టూరిజం సెక్టర్ ఎక్కువ ఫారెన్ టూరిస్ట్ కన్నా ఎక్కువ డొమెస్టిక్ టూరిస్టులు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈ డొమెస్టిక్ టూరిస్ట్కి ఏదైనా బెనిఫిట్ ఇస్తే బాగుంటుంది. దానికన్నా ఒకటి సోలార్ ప్యానెల్స్, క్రిటికల్ ఎనర్జీ, క్రిటికల్ ఎలిమెంట్స్ అని అన్నాం మనం ఇంతకుముందే. అంటే రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే మనము స్పేస్ టెక్నాలజీలో, రాకెట్ టెక్నాలజీలో రేర్ ఎర్త్ మెటల్స్ ని మనం వాడతామో, అట్ ద సేమ్ టైం క్రిటికల్ ఎలిమెంట్స్ అంటే సెమీకండక్టర్ డివైసెస్, ఈ సెమీకండక్టర్ డివైసెస్ మీద ట్యాక్సెస్ తగ్గించడము, దాని ద్వారా మొబైల్ ఫోన్స్ తగ్గడము, టీవీలు తగ్గడము,
ఇంటరాక్టివ్ ప్యానెల్స్ తగ్గడము, ఇది చాలా మంచి విషయము. క్రిటికల్ ఎలిమెంట్స్ ని రెడ్యూస్ చేస్తే ఏమవుతుందంటే ఎలక్ట్రానిక్ డివైజెస్, స్పేస్, డిఫెన్స్ వాటి మీద ప్రైజెస్ తగ్గుతుంది. కాబట్టి అది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే విదేశీ విద్య. ఇప్పుడు మన దేశం నుంచి బయట కంట్రీస్కి వెళ్ళి విదేశీ విద్య చదువుకునే వాళ్ళకి ట్యాక్స్ తక్కువ. ఎందుకంటే ఒక పదం ఉంటుంది రెమిటెన్సెస్ అనమాట. బయట కంట్రీస్ మనకు వచ్చే రెమిటెన్సెస్ పెరగాలి అని అంటే మన వాళ్ళు బయట దేశానికి వెళ్ళి అక్కడ చదువు మంచిగా ఫారెన్ చదువు వాళ్ళకి అవలంబించాలి. అలా అవలంబించాలి అంటే ట్యాక్స్ అనేది ఒకటి పెద్ద రూపకంగా ఉండేది. ఆ ట్యాక్స్ ఒకటి రెడ్యూస్ చేయడం కూడా మంచి విషయమే. సో దాంతో పాటు మనం ఒకటి క్యాన్సర్ మందులు, ఇప్పుడు మనం చూస్తే ప్రతి 10 మందిలో ఒకరు క్యాన్సర్ పేషెంట్ అయితే ఈ మధ్యలో చూస్తున్నాం మనము. నీతి ఆయోగ్ రిపోర్ట్ కూడా ఇదే చెప్తుంది. సో క్యాన్సర్ మెడిసిన్ మీద ప్రైజెస్ తగ్గించడము చాలా మంచి విషయము. దాంతో పాటు భారత్ లో తయారయ్యే స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, విమానాల విడిభాగాలు, ఇప్పుడు మనం చూస్తే ఏరోడైనమిక్ వింగ్స్, ఏవియోనిక్స్, వీటి మీద విడిభాగాల మీద రెడ్యూస్ చేయడం కూడా మంచి విషయమే. అణు విద్యుత్ ప్రాజెక్టులకు, అవును, ఇప్పుడు మనము ఆల్టర్నేటివ్ ఎనర్జీ లాగా న్యూక్లియర్ ఎనర్జీని మనం తీసుకొని వెళ్తున్నాము. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా అగ్రెసివ్ గా న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ మీద ముందుకెళ్తుంది. ఎందుకంటే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో, థర్మల్ పవర్ కావచ్చు, ఈ ఆయిల్, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కావచ్చు, ఎప్పటికైనా అది అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కూడా అంత బూస్టింగ్ గా ఉండదు. కాబట్టి న్యూక్లియర్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ మీద ఇంపార్టెన్స్ ఇస్తూ, ఎలక్ట్రిసిటీ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ, దానికి కావాల్సిన విడిభాగాల మీద తక్కువ ప్రైజెస్, ట్యాక్సెస్ తగ్గించడం వల్ల న్యూక్లియర్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేయడం అనేది చాలా మంచి విషయము. ఫ్యూచర్ ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యూచర్స్ లో మనం ఏదైనా కొనాలనుకున్నాం అనుకోండి, ముందుగా మనం అగ్రిమెంట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ ప్రైజెస్ తగ్గిపోతాయి అన్నమాట. సో ఈ ఫ్యూచర్స్ ట్రేడింగ్ తగ్గడం వల్ల ట్రేడ్ పెరగడము, బిజినెస్ పెరగడము, మార్కెట్ యొక్క వాతావరణం పెరగడము కూడా మంచి విషయము. కాఫీ ప్రైజెస్ అయితే పెరగబోతున్నాయి. కాఫీ రోస్టింగ్ మెషిన్స్ పెరగబోతున్నాయి ఈ మధ్యలో. అంటే ఇవన్నీ మనం రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం. బట్ మోస్ట్లీ సామాన్యులకి సంబంధించి రెగ్యులర్ గా మనం మాట్లాడుకునే డైలీ విషయాల్లో, సో ట్రావెలింగ్ ఛార్జెస్, పెట్రోల్ డీజిల్ పైన ఏమైనా ప్రభావం ఉంటుందా? ఆ తర్వాత నిత్యావసర సరుకుల విషయంలో ఏమైనా ప్రభావం ఉంటుందా? లేదంటే విదేశీ విద్యకు సంబంధించి అలా ఉంటే విత్ ఇన్ ది కంట్రీలో కూడా ఇక్కడ విద్యార్థిని చదివించాలన్న కొంత ఇబ్బందే. సో ఆ సిచ్యువేషన్లో బుక్స్ పైన, లేకుంటే గతంలో చూసాం మనం జిఎస్టీ విధించినప్పుడు పెరుగుని ఒక కవర్లో నార్మల్గా ప్యాక్ చేస్తే ఎలా ఉంటుంది, లేదంటే కుల్లా అటువంటి డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి డిఫరెన్స్ ఏమైనా ఇక్కడ జరిగే అవకాశం ఉందా? ఇస్ దర్ ఎనీ ఛాన్స్? ఎందుకంటే ఇటువంటివి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు పబ్లిక్. సో వాళ్ళ డైలీ అవసరాల విషయంలో, నెసరీ ఫుడ్స్ విషయంలో, లేకపోతే బేసిక్ పవర్టీ నుంచి బయట రావడం కోసం ఉపయోగించేటువంటి ఆ 5 మినిమం బేసిక్ ఎసెన్షియల్స్ విషయంలో ఏమైనా తగ్గుతుందా? టెక్స్టైల్కి సంబంధించి టెక్స్టైల్ పార్క్స్ ఏర్పాటు చేస్తానన్నారు. సో దానిపైన క్లాతింగ్ విషయంలో ఏదైనా రేట్స్ తగ్గే అవకాశం ఉందా? చాలా మంచి ప్రశ్న సార్. ఇక్కడ మనం నోటీస్ చేసినట్టయితే ఫెర్టిలైజర్స్ యొక్క ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఫెర్టిలైజర్ యొక్క ఇంపాక్ట్, దాన్ని మనం రిపిల్ ఎఫెక్ట్ అంటాం అన్నమాట. అంటే డొమినో ఎఫెక్ట్. ఈ ఫెర్టిలైజర్స్ ప్రైజెస్ కనుక పెరిగితే క్రాప్స్ ప్రైసెస్ పెరుగుతుంది, ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది, సో అవుట్పుట్ కాస్ట్ పెరుగుతుంది. దీని ద్వారా మినిమం బేసిక్ అయినటువంటి అత్యవసర సరుకులైనటువంటి భోజనం, రైస్ ప్రైజెస్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కూరగాయల ప్రైజెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి, షుగర్. సో మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తామో ఈ కన్జ్యూమర్ గూడ్స్ అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫెర్టిలైజర్స్ లాస్ట్ బడ్జెట్ లో ఫెర్టిలైజర్ సబ్సిడీ మొత్తానికి తీసేసాము. ఇప్పుడు ఫెర్టిలైజర్ ప్రైసెస్ కూడా పెంచుతున్నాం. కాబట్టి ఇది నిత్యావసర వస్తువులైనటువంటి కన్స్యూమర్ గూడ్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. 1, 2 మనం చూస్తే కన్స్ట్రక్షన్ సెక్టర్ ప్రతి చోట జరుగుతుంది. ఇనుము ప్రైజెస్ పెంచారు. సో ఐరన్ ప్రైజెస్ పెరగడం వల్ల ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ ఖర్చు పెరుగుతుంది. దాని ద్వారా రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఇప్పుడు ఎవరైతే ఒక మధ్యతరగతి మనిషి ఒక ఇల్లు కొనుక్కుందాము, ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాడికి అతను కూడా ఇబ్బంది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇనుము రేటు పెరగడము, ఫెర్టిలైజర్ యొక్క ప్రైజెస్ పెరగడం వల్ల ఇవి రెండైతే మనకి తెలియకుండానే ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. కన్స్యూమర్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది, మన నిత్యావసర సరుకుల మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ ఇనుము కూడా అంతే. ఇంకో మంచి విషయం ఏంటంటే టెక్స్టైల్స్ పార్క్స్ వాళ్ళు ఇంతకుముందు ఏదైతే ప్రామిస్ చేశారో ఇప్పుడు టెక్స్టైల్ పార్క్స్ కూడా మేము ముందుకు వస్తామని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో చూసుకున్నట్లయితే కాకతీయ టెక్స్టైల్ పార్క్ అని చాలా పెద్ద మెగా ప్రాజెక్ట్ పెడదామని అనుకున్నారు. అది ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఒక మంచి సూచన మీద కనబడుతుంది. ఈ టెక్స్టైల్ పార్క్స్ ద్వారా ఈ మన వరంగల్లో ఏదైతే టెక్స్టైల్ పార్క్ అమలైందో, ఏదైతే ఆల్రెడీ పాలసీలో ఉందో, ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో దాని ఇంప్లిమెంటేషన్ జరగడం వల్ల ప్రైజెస్ అంటే క్లాత్స్, బట్టల యొక్క ప్రైజెస్ అయితే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ
ఎట్ ద సేమ్ టైం దాని బట్టల ప్రైసెస్ ఎంతైతే తగ్గుతుందో ఈ నిత్యావసర సరుకులైనటువంటి భోజన ఇతరత్ర భోజన సంబంధించినటువంటి ప్రైసెస్, కూరగాయలు ఇవన్నీ మాత్రం చాలా బ్రహ్మాండంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విమానాల విడిభాగాలు తక్కువడం వల్ల మనకు ముందే చూస్తే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అనేది నంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ పెరుగుతున్నాయి. సో ఈ విడిభాగాలు తగ్గించడం వల్ల చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తోంది గోల్డ్ అండ్ సిల్వర్ విషయంలో. ఆకాశాన్ని తాకిన గోల్డ్ అండ్ సిల్వర్ 2 రోజుల నుంచి కొంత కాస్త తగ్గుముఖం పట్టాయి. సో కొంత డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అన్నట్టుగా ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నాయి. సో గతంలో ఉన్నటువంటి ఆ కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6% తగ్గించిన 2024 ఫైనాన్షియల్ బడ్జెట్లో ఇప్పుడు ఎటువంటి చేంజెస్ చేయలేదు, అలా సేమ్ కాన్స్టెంట్ కొనసాగుతోంది. సో దీని ప్రభావం ఇంటర్నేషనల్ మార్కెట్ డిసైడ్ చేస్తే అఫ్కోర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ని, బట్ ఇండియా బడ్జెట్ ఏమైనా ప్రభావం చూపిస్తుందా? విత్ ఇన్ ఇండియా స్టేట్స్లో ఏదైనా చిన్న కీలక మార్పులు ఉండే అవకాశం ఉందా? ఏదైనా కొంత బెనిఫిట్ కానీ కొంత ఎఫెక్ట్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుందా? లేదు సార్, ఖచ్చితంగా లేదు. మనం చూసినట్టయితే గ్రాఫ్ గోల్డ్ యొక్క ప్రైసెస్, సిల్వర్ యొక్క ప్రైసెస్ ఇలా స్ట్రేట్ గా లీనియర్ గ్రాఫ్ రూపకంగా వెళ్తుంది. గవర్నమెంట్ కూడా సుంకం తగ్గిస్తాం మేము గోల్డ్ పరికరాల మీద అని చెప్పినట్టు అసలుకి దాఖలా లేదు. కాబట్టి బంగారం మీద, వెండి మీద ఎలాంటి ప్రైసెస్ తగ్గదు. మీరు అన్నట్టే అది ఇంటర్నేషనల్ మార్కెట్ డిటర్మైన్ చేస్తుంది కాబట్టి అది ఇంకా ముందుకెళ్లే అవకాశాలు, దూసుకుపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి, కానీ తగ్గే అవకాశాలు అయితే తక్కువ లేదు, ఖచ్చితంగా చెప్పగలం మనము. సో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ అయితే అదే ట్రెండ్. ఇంటర్నేషనల్ మార్కెట్స్ అంటున్నట్టుగా క్లారిటీ ఇస్తే ఈ గోల్డ్ పైనే ప్రాబబిలిటీ ఉంది. ఎందుకంటే వన్ వి సీ అపాన్ షేర్ మార్కెట్స్ కానివ్వండి, లేకుంటే ఏదైనా కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటేనే స్టేబుల్గా ఉంటుంది. కానీ అట్ ఎ టైం వన్స్ ఏ స్థాయిలో అయితే మీరు అన్నారు ఇందాక లీనియర్ పొజిషన్లో వెళ్తుందని చెప్పి, సో ఆ లీనియర్గా వెళ్ళేది కాస్త అదే తరహాలో మళ్ళీ కిందికి కూడా రావచ్చు. బికాజ్ ఇక్కడ ఏం జరుగుతోంది, యుద్ధాలు ఉన్నాయి, డాలర్ పతనం అయిపోయింది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే చాలా మంది కూడా మనం కొంటామో కొనమే అనే రకంగా ఎక్కువ ధర ఉన్నప్పటికీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొంటూ ఉన్నారు. బట్ వాళ్ళు సర్టెన్ ఒక మార్జిన్ ప్రైస్ని, ప్రాఫిట్ని గెయిన్ చేయగానే వాళ్ళు అమ్మేసుకునే అవకాశం ఉంది. అప్పుడు సప్లై ఉన్నా కూడా ఎక్కువగా పర్చేజ్ లేకపోతే రేట్స్ పడిపోయే అవకాశం ఉంది కదా, దేర్ ఇస్ అ ఛాన్స్. డిమాండ్ ఇప్పుడు సప్లై అండ్ డిమాండ్ ప్రకారంగా ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉందో సప్లై లేదనుకోండి ప్రైసెస్ పెరుగుతుంది, సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ లేదనుకోండి ప్రైసెస్ తగ్గుతుంది. మీరు అన్నట్టు ఇప్పుడు ప్రపంచం ఒక అనిశ్చిత సిచ్యువేషన్ లో ఉంది. ప్రపంచం ఇప్పుడు ఎట్లాగూ ఇరాన్ చూసుకున్నా సరే, మిడిల్ ఈస్ట్ చూసుకున్నా సరే, అమెరికన్ తీసుకున్నా సరే, వెనజువేలా తీసుకున్నా సరే, అక్కడ డిమాండ్ లేదు కాబట్టి సో సప్లైకి ఆధారంగా ప్రైసెస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ మన ఈ బడ్జెట్ వల్ల మాత్రము డైరెక్ట్ గా బంగారం మీద, వెండి మీద మాత్రం ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. కానీ ఇంటర్నేషనల్ సినారియోలో బయట జియో పొలిటికల్ సినారియో మారుతుంది కాబట్టి ఆ జియో పొలిటికల్ సినారియోలో ప్రైసెస్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టు తగ్గుముఖం పట్టే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఈ బడ్జెట్ మాత్రము బంగారం గురించి అండ్ వెండి గురించి అయితే ఏం విశ్లేషణ చెప్పలేదండి. కానీ ఈ ఫెర్టిలైజర్ సెక్టర్లో వచ్చేసరికి అమోనియం ఫాస్ఫేట్, ఈ పలు రకాలైనటువంటి ఫెర్టిలైజర్స్ మీద ప్రైజెస్ తగ్గించకపోవడం వల్ల, ట్యాక్స్ పెంచడం వల్ల ఖచ్చితంగా ఫార్మింగ్ సెక్టర్, వ్యవసాయంలో మాత్రం ఒక నడ్డి విరిచినంత పని అయింది. సో ప్రైజెస్ పెరుగుతాయి, ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది, నిత్యావసర ధరలు అయితే పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. మనోజ్ గారు, రైట్. బడ్జెట్ ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ ఎలా ఉంది? తెలుగు స్టేట్స్ కంపారిజన్ నాకు తెలిసి రేర్ ఎర్త్ మినరల్స్ పేరిట ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, అంతేగాని తెలంగాణ ప్రస్తావనలు ఎక్కడా లేదు, పెద్దగా బడ్జెట్ అలొకేషన్స్లో కూడా లేవు. సో ఇప్పుడు కేటాయించిన బడ్జెట్లో వాట్ ఈజ్ ఎ వెరీ గుడ్ బెనిఫిట్ టు తెలుగు స్టేట్స్? సో మీరు అన్నట్టు ఓన్లీ రేర్ ఎర్త్ ప్రాజెక్ట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే లాస్ట్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్కి కనీసం 15,000 కోట్లు అలొకేట్ చేశారు అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో టీడీపీ జాయిన్ అవ్వడం వల్ల. ఇప్పుడు కనీసం ఓన్లీ సింగిల్ ప్రాజెక్ట్ మాత్రమే ఇచ్చారు. ఇక తెలంగాణ తీసుకుంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ రైల్వే లైన్, నార్థన్ తెలంగాణకి కరీంనగర్ నుండి ఆదిలాబాద్ కనెక్టివిటీ చేసేటటువంటి రైల్వే లైన్ డిమాండ్, పెద్దపల్లి ఆ రైల్వే లైన్ డిమాండ్ అలానే ఉంది. కొన్ని ఏరియాలలో తెలంగాణలో మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ చేయాలనే డిమాండ్ అలానే ఉంది. సో రైల్వేస్ తీసుకున్నా సరే, నార్మల్ జనరల్ బడ్జెట్ తీసుకున్నా సరే నిరాశ నిస్పృహనే మిగిలిపోయింది తెలంగాణ రాష్ట్రానికి. కొంచెం అటో ఇటు ఆంధ్రప్రదేశ్కి అయితే కొంచెం బెనిఫిట్ చేసిందేమో కానీ తెలంగాణకు మాత్రం ఎలాంటి బెనిఫిట్ చేయలేదు. మీరు చూసినట్లయితే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలో, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో ప్రామిస్ చేశారు, ఇప్పటి వరకు ప్రాపర్ బడ్జెట్ అలొకేషన్ జరగలేదు, ఎలాంటి మూవ్మెంట్ లేదు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో. సో ఇదైతే తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి ఇది నిరాశ మిగిలించిందని ఖచ్చితంగా చెప్పగలను. రైట్, థ్యాంక్ యూ.